హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు రూ. 7 ఫేక్ బ్యాచ్ అంటే ఎవరో తెలుసా మీకు? వారంతా కలిసి ఫేక్ అకౌంట్లు ఆడవారితో పేరుతో రెడీ చేసుకొని ఎవరెవరికైతే పార్టీల పిచ్చుందో వాళ్ళంతా లేడీస్ పేరుతో అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ లేడీస్ పేరుతోనే ప్రమోషన్స్ చేస్తూ ఒక్కొక్క ప్రమోషన్ కి ఒక్కొక్క కామెంట్ కి రూపాయలు తీసుకుంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట గారు మాట్లాడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడి ఉంటారో మీకు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటేనే అందులో టీడీపీ వాళ్ళని ఉద్దేశించే మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. పైగా ఎన్టీ రామారావు మీద చెప్పులేసినంత ఈజీ కాదు, బీజేపీ వాళ్ళని చెప్పులతో కొట్టినంత ఈజీ కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో డిబేట్ లో పాల్గొంటాం అంటే అదొక అనేసి ఆయన మాట్లాడుతున్నారు. అంటే నాకు మొత్తానికి అర్థమైంది ఏంటంటే డిబేట్ లో చంద్రబాబుపై నీచంగా మాట్లాడుతున్న వెంకటరెడ్డిని చెప్పుతో కొట్టిన అనలిస్టులు అంటూ ఒక పోస్ట్ పెడతాం జరిగింది. లైవ్ మధ్యలోనే ఎలా పారిపోయాడో చూడండి అంటూ కూడా కింద టెక్స్ట్ పెట్టారు. దీనికి తిక్క రేగిపోయినటువంటి కారుమూరి వెంకట గారు దానికి పూర్తి స్థాయిలో స్పందిస్తూ ఆడవాళ్ళ పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఫేక్ పోస్టులు పెట్టే అటు ఇటు కానీ రూ. 7 ఎల్లో బ్యాచ్ తెలుగుదేశం పార్టీ టీడీపీ సన్నాసులారా, ఎవడి ఫేక్ బతుకులో ఎవరిది ఫేక్ పార్టీనో అది చూస్తే అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీతో డిబేట్ చేయండి దమ్ముంటే అంటూ పెడతాం జరిగింది. అదేవిధంగా స్వాతి అనే ఒక ఆవిడ ఉంటది, ఆవిడ ప్రో టీడీపీ ఆవిడ కూడా కారుమూరి వెంకటరెడ్డి గారి పైన పోస్ట్ పెడతాం జరిగింది. దానికి కారుమూరి వెంకటరెడ్డి గారు తనదైన స్టైల్లో గట్టిగా ఘాటుగా ధీటుగా ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. ఆడవారి పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని ఫేక్ పోస్టులు పెట్టుకుంటూ బతుకుతున్నటువంటి అటు ఇటుగానటువంటి ఆ రూ. 7 ఎల్లో పే బ్యాచ్ తెలుగుదేశం పార్టీ సన్నాసులకు చెప్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో డిబేట్ చేయటం అంటే ఏమన్నా ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేయించినంత ఈజీ అనుకుంటున్నారా, లేదంటే బీజేపీ వాళ్ళని చెప్పుతో కొట్టినంత ఈజీ అనుకుంటున్నారా, లేదంటే జనసేనలు మీరు ఎప్పుడు కొడతా ఉంటారు కదా ఆ టైప్ అనుకుంటున్నారా? నీతిగా నిజాయితీగా డిబేట్లు చేయండి అంతే తప్ప అటు ఇటు కానీ చేత కానీ సన్నాసుల్లాగా ఫేక్ పోస్టులు పెట్టుకొని ఇలా రూ. 7 కోసం కక్కుర్తి పడమాకండి. రూ. 7 కోసం కక్కుర్తి పడద్దంట, అటు ఇటు కాని పోస్టులు అంట, అటు ఇటు కాని వాళ్ళంట. మొత్తానికి అర్థం అవుతుంది కదా. కారుమూరి వెంకటరెడ్డి గారు డిబేట్కి వస్తే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరిని అడిగింది క్లారిటీగా చెప్తారు. ఎందుకంటే ఆయన పూర్తి క్లారిటీ తోటి తన దగ్గర 2 ఫోన్లు క్యారీ చేసి ఆ 2 ఫోన్ల నిండా కూడా ఆధారాలతోనే ఆయన వస్తాడు. ఎప్పుడు ఏది మాట్లాడిన డేట్స్ కానీ ఆధారంగా కానీ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. కానీ ఇలా ఫేక్ ప్రొపగండా చేసే సో కాల్డ్ ఎల్లో మీడియాకి లెఫ్ట్ అండ్ రైట్ వాయించడం తప్పు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవాల్ని ప్రజలకు చేరవేసే మీడియానే ఇప్పుడు అవాస్తవాల్ని మోసుకుంటూ ఒక సచ్చిన శవాన్ని పీకుతూనే రాబంధువులాగా ప్రస్తుత ఎల్లో మీడియా ఉందనేది అర్థమవుతుంది కదా. అందులో సోషల్ మీడియా అయితే ఇంకా రూ. 7 బ్యాచ్ అయితే చాలా మంది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కారుమూరి వెంకటరెడ్డి గారు గట్టిగా ఇచ్చారని నేను నమ్ముతున్నా. మీరేమంటారు కదా? మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.